హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ మిక్స్డ్ కంటెంట్. ఇక్కడ నేనైతే పంజాబీ డ్రెస్ ప్యాంట్ అయితే కట్ చేస్తున్నాను. దీని టాప్ అయితే ముందే కుట్టేశాను. ఇప్పుడైతే ప్యాంట్ కట్ చేస్తున్నాను. ఈ డ్రెస్ నా కస్టమర్‌దనమాట. ఇంతకుముందు నాగశ్రీతో నేను ఒక వీడియో అయితే చేశాను కదా! తనదే అనమాట ఈ డ్రెస్. ఇంకా చాలా ఉన్నాయి తన డ్రెస్సులు. సగమైతే కుట్టేసి పంపించేశాను. ఇంకా సగమైతే ఉన్నాయి. తనైతే బాలాపూర్‌లో ఉంటుంది కదా ఇప్పుడు. వెళ్ళేటప్పుడే నాకు డ్రెస్సెస్ అనేది ఇచ్చి వెళ్ళిందనమాట కుట్టమని. ఒక్కొక్కసారి ర్యాపిడోకి పంపిస్తుంటాను. ఒక్కొక్కసారి ఎవరైనా వస్తుంటే వాళ్ళతో పంపిస్తాను. ఇంకా ఇక్కడైతే నేను ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తున్నాను ఈరోజు. అది ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్‌లో టీనేజ్ అమ్మాయిలు కానీ, టీనేజ్ అబ్బాయిలు కానీ కొంచెం తొందరపాటు ఎక్కువ కదా! ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ట్రైన్‌లో కానీ, బస్సులో కానీ వెళ్తున్నప్పుడు మనం దిగినప్పుడు, ఎక్కేటప్పుడైనా కొంచెం జాగ్రత్తలైతే పాటించాలి. పిల్లలకైతే అవన్నీ తెలియదు కదా! వాళ్ళకైతే తొందరపాటు ఎక్కువ. ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు చూసుకోకుండా హడావిడిలో దిగుతుంటారు తొందరపాటుతో. అలాంటప్పుడు చాలా ప్రమాదాలైతే జరుగుతున్నాయి. రీసెంట్‌గా అయితే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందండి. ఆ ఇన్సిడెంట్ అయితే ఇప్పటికీ నా కళ్ళ ముందే మెదులుతుంది. నేనైతే మర్చిపోలేకపోతున్నాను. నేను డైరెక్ట్‌గా అయితే చూడలేదు కానీ ఆ ఇన్సిడెంట్ ఆ అమ్మాయి ఫోటో చూసిన తర్వాత అయితే నాకు ఇంకా ఆ అమ్మాయి గుర్తొస్తూనే ఉంది ఇప్పటికి కూడా. ఇంకా ఈ మధ్య కూడా చాలా ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి. 3 డేస్ బ్యాక్ అయితే ఒక అమ్మాయి చనిపోయిందండి బస్ కింద పడి. ఇంటర్ చదివే అమ్మాయి. మా అమ్మాయి కూడా కూకట్పల్లినే వెళ్తుంది కాలేజ్‌కి. ఇలాంటివి జరిగినప్పుడు నాకు కొంచెం భయంగా ఉంటుంది. ఎక్కడ ఏం జరుగుతుందో పిల్లలు చూసుకోకుండా రన్నింగ్ బస్ అయితే ఎక్కేస్తూ ఉంటారు. దిగేటప్పుడు కూడా రన్నింగ్ బస్‌లో నుంచే దిగుతూ ఉంటారు. ఇంకా అలా తోసులాటలో కింద పడిపోతుంటారు పిల్లలు. ఇంతకుముందు కూడా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది ఇలాంటిదే. ఇప్పుడు 3 డేస్ బ్యాక్ అయితే మళ్ళీ ఒక ఇన్సిడెంట్ అలాంటిదే జరిగింది. ఒక అమ్మాయి ఇంటర్ చదువుతున్న అమ్మాయి రన్నింగ్ బస్‌లో ఎక్కుతూ కింద అయితే పడిపోయింది. కింద పడిన వెంటనే టైర్ గట్టిగా తగిలినట్టుంది. సడెన్‌గా బ్రేక్ ఏసేసరికి. పైనైతే ఎక్కువ పెద్ద గాయాలేమి కనిపించట్లేదు. లైట్‌గా ఒక భుజం వైపు, ఇంకా ఒక చెంప వైపు అయితే కొంచెం చిన్న గాయాలు, లైట్‌గా బ్లడ్ అయితే కనిపిస్తుంది. వీడియో చూశాను నేను. మా చిన్నమ్మాయి వీడియో చూపించింది. అయితే లాస్ట్ కొన ఊపిరితో కొట్టుమిట్టులాడుతుంది. మొత్తానికి ఆ అమ్మాయి అయితే చనిపోయిందంట. చాలా అందంగా ఉంది ఆ అమ్మాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు పిల్లలకి నిజంగా పేరెంట్స్‌కైతే ఎంత బాధ ఉంటుందో అది చెప్పలేము ఇంకా. ఇలాంటిదే ఒక ఇన్సిడెంట్ ఒక 15 డేస్ బిఫోర్ మా పెద్దమ్మాయి క్లాస్‌మేట్‌కి కూడా జరిగింది. ఆ అమ్మాయికి అలా జరుగుద్దని నేను కల్లో కూడా అనుకోలేదసలు. ఈ మంత్ 4థ్‌న ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఫ్రైడే రోజు ఈ ఇన్సిడెంట్ జరిగితే, సాటర్డే రోజు మా పెద్దమ్మాయికైతే కాలొచ్చింది వాళ్ళ ఫ్రెండ్ నుండి. అది కూడా నా ఫోన్‌కే కాల్ చేసింది తను. అప్పుడప్పుడు నా ఫోన్‌కి ఫోన్ చేస్తుంది. నేనైతే క్యాజువల్‌గా చేసిందేమో అనుకున్నాను ఫస్ట్. శనివారం 8కి ఫోనయితే చేసింది మా పెద్దమ్మాయి ఫ్రెండు. తను సుచిత్రలో ఉంటుంది. ఇప్పుడు చనిపోయిన అమ్మాయి కూడా అక్కడే ఉంటుంది సుచిత్రలో. ఇద్దరికీ కొంచెం డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఆ అమ్మాయి పొద్దున్నే 8కి నా ఫోన్‌కి ఫోన్ చేసి, "ఆంటీ అస్మితకు ఫోన్ ఇవ్వండి ఒకసారి" అన్నది. నేను క్యాజువల్‌గా చేసిందేమో అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది కదా అని చెప్పి అనుకున్నాను. అయితే తను పడుకున్నదమ్మ ఇంకా లేవలేదని చెప్పాను. లేదంటే అర్జెంట్ ఒకసారి ఇవ్వండి లేపేసి అని అన్నది ఆ అమ్మాయి. అయితే మా అమ్మాయిని లేపి ఫోన్ అయితే ఇచ్చాను. మా అమ్మాయితో ఫోన్‌లో చెప్పిన విషయం మా అమ్మాయి విని అసలు నమ్మలేదు. ఇదంతా ఫ్రాంక్ కదా! అలా ఎలా జరుగుతుంది అని అంటుంది. అప్పటికే మా అమ్మాయి కళ్ళల్లో నీళ్ళైతే వస్తున్నాయి. నేను కూడా అడుగుతున్నాను ఏమైంది? ఎందుకు కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి? ఏమైంది? అవతల స్వప్నిక ఏం చెప్తుంది అని అంటే రిత్విక చనిపోయింది అని చెప్తుంది. అలా ఎలా చనిపోద్ది? ఇది ఫ్రాంక్ చేస్తున్నట్టుంది నాతో. ఇంతకుముందు మేమంతా ప్లాన్ చేసుకున్నాము. ఇలా ఎవరినో ఒకరిని మన ఫ్రెండ్స్‌లో ప్రాంక్ చేద్దాము అని అనుకున్నాం మమ్మీ. అదే అయ్యుండొచ్చు అని అన్నది. మళ్ళీ తననడుగుతుంది, "నిజంగా సీరియస్‌గా చెప్పురా ఇది అబద్ధమా? నిజమా?" అంటే తను అవతల చెప్తుందనమాట. "లేదురా రిత్విక వాళ్ళ మమ్మీ గ్రూప్‌లో అయితే పెట్టింది. ఇంకా రిత్విక అయితే లేదు. ఒకసారి వచ్చి ఫ్రెండ్స్ అంతా కలవండి" అని మెసేజ్ అయితే పెట్టిందంట. అప్పుడైతే నమ్మింది మా అమ్మాయి. ఇంకా నాకు కూడా న్యూస్ విన్న వెంటనే కళ్ళల్లో అయితే నీళ్ళొచ్చేసాయి.
మా అమ్మాయి ఒకవైపు ఏడుస్తుంది. నాకు కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి. నాకు కూడా ఏడుపొస్తుంది. తననైతే అడుగుతున్నా, అలా ఎలా చనిపోద్ది? ఏమైంది అసలు? తను సూసైడ్ ఏమైనా చేసుకున్నదా? లేకపోతే ఏమైంది అంటే, నేనైతే సూసైడే చేసుకొని ఉంటుంది అనుకున్నా. ఎందుకంటే పిల్లలు కొంచెం స్టడీలో మార్కులు తక్కువొచ్చిన పేరెంట్స్ తిట్టినా తొందరగా ఇలాంటి డిసిజన్ అయితే తీసుకుంటారని అనుకున్నాను నిజంగా అయితే. మా అమ్మాయి మాత్రం నాతో చెప్తూనే ఉంది. తను అంత పిరికిదైతే కాదు. అలా చనిపోద్దు సూసైడ్ చేసుకొని. అలాంటి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మాతో షేర్ చేసుకుంటుంది. తనైతే మాతో ఏం చెప్పలేదు. లేదు ఇంకా ఏదో జరిగి ఉంటుంది అంటే నేనన్నాను, సరే ఒకసారి వాళ్ళ పేరెంట్స్కి అయితే కాల్ చేయొచ్చు కదా, తెలుస్తుంది అసలు విషయం ఏం జరిగిందో అని. అంటే మా అమ్మాయి అన్నది, లేదు ఈ సిచ్యువేషన్లో కాల్ చేస్తే ఆంటీ వాళ్ళు లిఫ్ట్ చేయరు కదా, వేరే వాళ్ళకి ఎవరికైనా మెసేజ్ చేస్తానులే అని అన్నది. అయితే అప్పటికి ఫోన్ అయితే చేసింది వాళ్ళ పేరెంట్స్కి, కాల్ లిఫ్ట్ చేయలేదు. గంట తర్వాత అయితే తెలిసింది ఆ అమ్మాయి ట్రైన్ కింద పడి చనిపోయిందని. అప్పటికి కూడా ఎలా పడిపోయిందో అసలు క్లారిటీగా అయితే తెలియదు. వాళ్ళు వీళ్ళు చెప్తే మా అమ్మాయికి కూడా తెలిసింది. తనకు కూడా క్లారిటీ లేదనమాట. తర్వాత నాతో చెప్పింది, ఇలా ట్రైన్ కింద పడిపోయిందంట రిత్విక, అలా చనిపోయింది అంటే. నేను అన్నాను, అలా ఎలా చనిపోద్ది, ఏమైంది అసలు, ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు అంటే. మా అమ్మాయి అన్నది, వాళ్ళు టూర్లు ఎక్కువ వెళ్తుంటారు కదా మమ్మీ, వచ్చేటప్పుడు లేదా వెళ్ళేటప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందేమో, ఇంకా నాకు కూడా క్లారిటీగా తెలియదు, చూద్దాము ఇంకా కొద్దిసేపు ఉంటే తెలుస్తుంది, ఎవరైనా ఆంటీ వాళ్ళకి ఫోన్ చేశారేమో తెలుస్తుంది కదా అన్నది. మళ్ళీ కాసేపట్లో అయితే తెలిసింది, వాళ్ళు చెన్నైకి వెళ్తున్నారంట వాళ్ళ మమ్మీ అమ్మాయి, అదే కాలేజ్ అడ్మిషన్ కోసం ఫీజు కట్టాలని వెళ్తున్నారంట. వెళ్ళేటప్పుడు జరిగింది ఈ ఇన్సిడెంట్. నల్గొండలో జరిగిందంట. అసలు ఆ అమ్మాయి వాళ్ళ మమ్మీ ఒకే దగ్గర కూర్చొని ఉంటే ఈ ఇన్సిడెంట్ అయితే అసలు జరిగి ఉండేది కాదు. వాళ్ళ మమ్మీ ఒక దగ్గర, ఆ అమ్మాయి ఒక దగ్గర అయితే కూర్చున్నారంట. ఈ అమ్మాయి వచ్చేసి లేడీస్ కంపార్ట్మెంట్లో కూర్చున్నది, రిజర్వేషన్ కన్ఫర్మ్ అవ్వలేదని చెప్పి. వాళ్ళ మమ్మీ ఏమో రిజర్వేషన్ దాంట్లో కూర్చున్నదంట, తనకి సీట్ కన్ఫర్మ్ అయింది. అయితే నల్గొండ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది కదా, మిర్యాలగూడలో ఆ అమ్మాయికి సీట్ అయితే కన్ఫర్మ్ అయిందంట. చూసుకోకుండా ఆ అమ్మాయి మరి ఎలా దిగిందో తెలియదు, నల్గొండలో అయితే దిగటానికి ట్రై చేసిందంట. దిగేటప్పుడు ఒక్కొక్కసారి మనం ట్రైన్ ఆగిందని దిగుతున్నప్పుడు సడన్గా ట్రైన్ కొంచెం కదులుద్ది కదా, ఆ టైంలో అలా జరిగిందంట. ఆ అమ్మాయి ఆగిందని చెప్పి దిగుతున్నది, దిగే టైంలో కొంచెం జలక్కిచ్చింది, జలకిచ్చేసరికి పడిపోయిందంట. అమ్మాయి పడిపోయిన విషయం అసలు వాళ్ళ మమ్మీకి తెలియదంట. ఎందుకంటే వాళ్ళ మమ్మీ S8లోనో ఎక్కడో కూర్చుందంట రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో. ఈ అమ్మాయి వచ్చేసి లేడీస్ కంపార్ట్మెంట్లో కూర్చుంది. మరి వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళాలని దిగుతున్నదో ఏమో మరి తెలీదు. అయితే దిగే టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది, కింద పడిపోయింది. కింద పడిన తర్వాత కొంచెం మెడ దగ్గర ట్రైన్ది టైర్ ఉంటుంది కదా, ఆ టైర్ అయితే కొంచెం తగిలినట్టుంది. మెడంతా వంకరగా పోయింది. మేము ఫోటోలో అయితే చూసాము, పేపర్లో వేశారు. అమ్మాయి ట్రైన్ కింద పడిపోయిన విషయం వాళ్ళ మమ్మీకి అస్సలు తెలియదు. తనైతే రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో ఉంది. తర్వాత ఈ అమ్మాయి పడిపోయింది ఎలా తెలిసిందంటే, ఒక లేడీ పోలీస్ చూసి వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి తర్వాత ఫోటో అయితే పెట్టిందంట. ఆ అమ్మాయి దగ్గర మొబైల్ అయితే ఉండింటుంది కదా పడిపోయి, ఆ ఫోన్ తీసుకొని వాళ్ళ మమ్మీకి ఫోటో అయితే పెట్టింది. ఇక్కడ అమ్మాయి పడిపోయింది, మీ అమ్మాయేనా అని చెప్తే వాళ్ళ మమ్మీ చూసి అప్పుడు ఇంకా వచ్చిందంట. అయితే ట్రైన్ కింద పడిన తర్వాత ట్రైన్ని ఆపేశారంట అరగంట సేపు ఆపి తర్వాత ఆ అమ్మాయి బాడీని అయితే తీసి ఫోటో తీసి పేపర్లో వేసినప్పుడు మేము చూసాము. అయితే ఇంకా ఫ్రైడే రోజు సాయంత్రం జరిగింది ఇన్సిడెంట్, వెళ్ళేటప్పుడు అనమాట, చెన్నైకి వెళ్ళేటప్పుడు. ఇంకా మాకు శనివారం పొద్దునైతే తెలిసింది. తెలిసాక ఇంకా 8కి తెలిసింది కదా మాకు, ఇంకా అప్పుడే మేము రెడీ అవుతున్నాం వెళ్ళాలని, బాడీని తెస్తారేమో చూద్దామని. ఆ అమ్మాయికి జరిగింది యాక్సిడెంట్ కాబట్టి పోస్ట్మార్టం అయితే కంపల్సరీ చేస్తారు కదా ఇలాంటి కేసెస్లో. ఇంకా ఆ అమ్మాయికి కూడా పోస్ట్మార్టం జరిగి అన్నీ అయ్యేసరికి మధ్యాహ్నమో సాయంత్రం అవుద్దని మేము అనుకున్నాము. కాకపోతే మధ్యాహ్నం వరకు చూసాము, అప్పటికి కూడా బాడీ తేలేదు. ఇంకా ఫోన్ అయితే వచ్చింది ఇలా ఫ్రెండ్ నుంచి, మా అమ్మాయి ఫ్రెండ్ నుంచి. ఆ అమ్మాయి బాడీ వచ్చేసరికి ఈవినింగ్ అలా అవుద్దని
వాళ్ళ పేరెంట్స్ చెప్పారంట కాల్ చేస్తే. మేము వచ్చే ముందు ఫోన్ చేస్తామని చెప్పారు ఫ్రెండ్స్ అందరికీ. అయితే 4:00కి ఫోన్ అయితే చేశారు. ఇంకొక అరగంటలో బాడీ అయితే తెస్తున్నాము అని. ఇంకా మా అమ్మాయి ఇంకా ఇలా ఇంకొక ఫ్రెండ్ కింద ఉంటుంది మా బిల్డింగ్లోనే. ఇద్దరు కలిసి ముందైతే వెళ్తామన్నారు. అక్కడ అన్నీ రెడీ అయిన తర్వాత మీకు కాల్ చేస్తాం, మీరు రండి మమ్మీ, ఆంటీ నువ్వు అని చెప్పారు మా అమ్మాయి వాళ్ళు. సరే అన్నాము. ఇంకా వీళ్ళైతే 5కి అలా బయలుదేరారు. మా పిల్లలు ఇక్కడి నుంచి 5కి అయితే బయలుదేరిపోయారు. పోయాక 2 గంటల సేపు అయితే మేము వెయిట్ చేస్తూనే ఉన్నాం. కాల్ వస్తుందేమో వెళ్దాం రెడీ అయ్యి. అప్పటికి కూడా రాలేదు. ఇంకా నేనే కాల్ చేశాను మా అమ్మాయికి. కాల్ చేసి అడిగాను మా అమ్మాయిని, బాడీ తెచ్చారా, మేము రావాలా ఏంటి, ఇంకా ఎంత టైం పడుతుంది అని అడిగితే వాళ్ళన్నారు ఇక్కడైతే గొడవ జరుగుతుంది. వాళ్ళ మేనత్తలు, ఆ అమ్మాయి చనిపోయిన అమ్మాయి మేనత్తలు గొడవ చేస్తున్నారు, బాడీని ఇక్కడికే తేవాలి అని గొడవ చేస్తున్నారని చెప్పారు. అక్కడేమో వాళ్ళ మమ్మీ వాళ్ళేమో వాళ్ళ ఊరు సైడే తీసుకెళ్ళాలి అనుకున్నారంట. వీళ్ళేమో ఇక్కడ గొడవ చేస్తున్నారు ఇక్కడికే తేవాలని. ఇలా గొడవ అయితే జరుగుతుంది. ఇంకా బాడీ ఏ టైంకి వస్తుందో తెలియదు అన్నారు. ముందు రోజు సాయంత్రం ఆ అమ్మాయి చనిపోతే మర్నాడు సాయంత్రం వరకు కూడా బాడీ రాలేదు. ఇంకా ఏమో తెస్తారో లేదో, మరి వాళ్ళ ఊరు తీసుకెళ్తారో ఏమో అని చెప్పి మా పిల్లలకైతే చెప్పాను నేను, మీరు ఇంకొక గంట సేపు చూసి వచ్చేయండి, ఇంకా వద్దు మళ్ళీ చీకటి పడిపోతే ఇబ్బంది అవుద్ది కదా అని చెప్తే సరే అన్నారు. అంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక్కళ్ళు అయితే వెళ్ళలేదు, ఇంకో ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్తోనే వెళ్ళారు కారులో. వచ్చేటప్పుడు వాళ్ళే డ్రాప్ చేస్తామన్నారంట. అయితే వచ్చేయండి మీరు, ఇంకా బాడీ రాకపోతే అని చెప్తే మా అమ్మాయి సరే అన్నది. పిల్లలు 7 వరకు అయితే వెయిట్ చేశారు. బాడీ అయితే అప్పటికి కూడా తేలేదని చెప్పి ఇంకా ఇంటికైతే వచ్చేసారు. వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే చెప్పేసి వచ్చారు, మాకు ఇన్ఫామ్ చేయండి ఏదైనా ఉంటే వస్తామని చెప్పారు. శనివారం రోజైతే బాడీని తేలేదు. మర్నాడు సండే రోజైతే బాడీని తెచ్చారు. మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇన్ఫామ్ చేశారు, 5:30కి బాడీ వచ్చింది, మీరు తొందరగా రెడీ అయ్యి రండి 8:00 కల్లా అని చెప్తే ఇంకా మా పిల్లలు, నేను, మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అందరం కలిసి ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్ళాము. అందరం కలిసి అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని అయితే చూసాము. ఆ అమ్మాయిని చూడగానే అందరికీ కళ్ళల్లో అయితే నీళ్లు ఆగలేదు. ఇంకా అందరం బాగా ఏడ్చేసాము. ఆ పిల్ల తల్లిని చూస్తుంటే ఇంకా బాధేసింది మాకైతే. నిజంగా ఇలాంటి పరిస్థితి అయితే ఏ తల్లికి రాకూడదు అనిపించింది. దేవుడు నిజంగా ఇలాంటి పరిస్థితి అయితే ఎవరికీ తేకూడదు. అసలే వాళ్ళకి ఒక్కతే అమ్మాయి, వాళ్ళు ఇద్దరు జాబ్ చేస్తారనమాట అమ్మాయి వాళ్ళ పేరెంట్స్. ఆ అమ్మాయిని అయితే ఒక్క నిమిషం కూడా అసలు పక్కకే వదిలేవాళ్ళు కాదు, అలా చూసుకునేవాళ్ళు. ఒకతే కూతురు కాబట్టి. అలాంటి అమ్మాయికి ఇలా జరిగిపోయింది నిజంగా. మేము ఆ అమ్మాయిని బాడీ చూడటానికి వెళ్ళినప్పుడు ఫేస్ పైన అయితే ఎలాంటి డ్యామేజ్ కనిపించలేదు. కొంచెం చెంపల దగ్గర బ్లడ్ క్లాట్ అయినట్టు కనిపిస్తుంది. ఎక్కువ అయితే మెడల దగ్గర తగిలినట్టుంది ఆ అమ్మాయికి. అంటే ట్రైన్ టైర్ ఉంటుంది కదా, ఆ టైర్నేమో కొంచెం కట్ అయినట్టుంది. అందుకే హెడ్ అనేది సైడ్కి వెళ్ళిపోయింది. అంటే సపరేట్ అవ్వలేదు, ఒక సైడ్కి వంకరగా పెట్టారనమాట. అలా అయిపోయింది, వంకరగా ముందే అయిపోయినట్టుంది. నేను న్యూస్ పేపర్లో ఫోటో చూసినప్పుడు కూడా, ఆ ఫోటోలో కూడా అమ్మాయి తల అనేది ఒకవైపుకే ఉంది, స్ట్రైట్గా లేదు. అదే మెడ దగ్గర బాగా కట్ అయినట్టుంది, అందుకే హెడ్ అలా అయిపోయింది. మొత్తానికి ఇలా అయితే జరిగిపోయిందండి. ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఏ తల్లికి కూడా రాకూడదు. ఇంకా అలాంటి చావు ఏ అమ్మాయి కూడా చావకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మీరు కూడా కొంచెం పిల్లలకి జాగ్రత్తలు అయితే చెప్పండి. నాకైతే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి అసలు పిల్లలు కాలేజ్కి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు భయంగానే ఉంది. ఇదండి ఈ వీడియో. ఇంకా ఇక్కడైతే నేను ఇందాక చెప్పాను కదా, అదే నా కస్టమర్ది ప్యాంట్ కుడుతున్నానని, నాగశ్రీది, తనదే అనమాట ఈ డ్రెస్ అయితే. ఇదే ఇందాక కట్ చేసిన ప్యాంట్ టాప్, ఇంకా 2 బ్లౌజులు కూడా కుట్టాను. ఈ డ్రెస్కి అయితే నేను కాలర్ పెట్టి కుట్టాను. తను టీచర్గా వెళ్తుంది అనమాట స్కూల్లో, అందుకని తనకి కాలర్ డ్రెస్లే ఎక్కువ వేసుకోవాలంట. కొన్ని కాలర్ డ్రెస్సులు కుట్టమంది, కొన్ని నార్మల్ నెక్స్ అయితే పెట్టి కుట్టమన్నది. ఇంకా సగమే కుట్టాను ఇప్పటి వరకు, ఇంకా చాలా ఉన్నాయి కుట్టాలి. అందుకే నాకు వీడియోస్ పెట్టడానికి కూడా టైమే దొరకట్లేదు ఈ స్టిచ్చింగ్ వల్ల. ఇదండి ఒక బ్లౌజు.
ఈ బ్లౌజ్కి అయితే ఇలా ముందు స్టార్ నెక్ పెట్టాను, వెనకాల కూడా స్టార్ నెక్కే పెట్టాను. ఈ బ్లౌజ్ అయితే ఇలా కుట్టాను. ఇంట్లో పనులు, బయట పనులు, ఇంకా స్టిచ్చింగ్ ఇవన్నీ చూసుకోవడం వలన నాకు టైం అయితే అస్సలు సరిపోవట్లేదు. ఇంకా వీడియోస్ పెట్టడానికి కూడా కొంచెం కూడా టైం దొరకట్లేదు. ఒక వీడియో పెడితే మళ్ళీ రెండో వీడియో పెట్టడానికి చాలా టైమే పడుతుంది, చాలా రోజులే పడుతుంది. ఎందుకంటే వీడియో షూట్ చేయడానికి, ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే అది కూడా ఒక 2-3 గంటలు పడుతుంది. అందుకనే పెట్టలేకపోతున్నాను. టైం దొరికినప్పుడు మాత్రమే పెడుతున్నాను. ఇదండి ఇంకో బ్లౌజు. దీనికైతే రౌండ్ నెక్ పెట్టి పైపింగ్ ఇచ్చాను. శారీలో కొంచెం చిన్న పీస్ అయితే తీసి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. లాస్ట్లో ఆ అమ్మాయి పిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. బాయ్ బాయ్.